రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, మహోన్నతుడా, సజీవుడా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్. అయ్యా, ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి క్షణం వరకు మేము సజీవులంగా ఉన్నాము అంటే అయ్యా, అదేదో మా బలం కాదు తండ్రి, మా శక్తి కాదు నాయన, మాకున్న జ్ఞానమో డబ్బో ఏది కాదు తండ్రి. కేవలం మీరు మాకు తోడై ఉండి నడిపించారు, రక్షించారు, ఏ ప్రమాదం రాకుండా కాపాడారు. అందును బట్టే మేము ఈ రాత్రి వరకు కూడా సజీవులంగా ఉన్నాం నాయన. ప్రతి పనిలో ఆశీర్వాదాలు దయచేసినందుకు వందనాలు. ప్రతి అవసరతను తీర్చినందుకు వందనాలు. ప్రతి విషయంలో మమ్మల్ని తండ్రి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక మారు ఈ రాత్రి కాలంలో కుటుంబంతో కలిసి ఆనందించి ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు కూడా మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనల గ్రంథం 34:10 యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నారు తండ్రి. అవునయ్యా, కీర్తనకారుడు చెప్తూ ఉన్నట్లుగా మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు తండ్రి. అయ్యా, ఏ మేలు కోసమైతే మీ పాద సన్నిధిన ఈ రాత్రి సమయంలో చేరారో ఆ మేలును కొదువ లేకుండా అనుగ్రహించమని, అభివృద్ధిని జరిగించమని, వారు ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరచమని, దేని కొరకైతే తండ్రి వారు అడుగుతున్నారో దానికి రెట్టింపుగా తండ్రి ప్రతిదీ వారికి అనుగ్రహించమని అడుగుతున్నాము. మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా గొప్ప కార్యాలు జరిగించండి. ఏ కొదువ లేకుండా సహాయమును అనుగ్రహించండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి నా ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే విశ్వాసము చేత ఏకీభవిస్తున్నారో, నా జీవితంలో ఈ కార్యం జరుగుతుంది అనే ఉద్దేశంలో ఉన్నారో అయ్యా, వారి మొర వినండి, వారికి ఉత్తరాన్ని దయచేయండి, జవాబును అనుగ్రహించండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉంటున్నారు. ఎస్ లార్డ్, ఈ సమయంలో అడుగుతున్నాం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి రోగము నుంచి విడుదల దయచేయండి అయా. బ్రెయిన్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. మూత్రపిండాల సమస్యల నుంచి విడుదల దయచేయండి అయా. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి అయా. ఉదర సంబంధితమైన ఆ యొక్క బలహీనతల నుంచి విడుదల దయచేయండి తండ్రి అయా. ఎవరైతే మోకాల నొప్పులతో, కీళ్ళ నొప్పులతో ఉన్నారో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే భయంకరమైన వ్యాధులతో ఉన్నారో విడుదల దయచేయండి. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఇంకా చెప్పుకోలేని రోగాలు ఏమైతే కలిగి ఉన్నారో, భయంకరమైన వ్యాధులు ఏవైతే కలిగి ఉన్నారో వాటన్నిటి నుంచి యేసు నామంలో వారికి స్వస్థతను దయచేయమని అడుగుతున్నాము. దురాత్మ క్రియలను లయపరచండి, అంధకార శక్తులను లయపరచండి, యేసు నామంలో గద్దించి వాటిని పారద్రోలమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా మానసికమైన ఒత్తిళ్లన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాము. ఎవరైతే ప్రభువా గర్భఫలం లేకున్నారో వారందరినీ కూడా దర్శించండి. మూసుకుపోయిన గర్భాన్ని తెరవమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడిపించండి, ఆర్థికంగా వారిని బలపరచండి, స్థిరపరచండి. ఎవరైతే ప్రభువా కుటుంబపరమైన గొడవలతో ఉన్నారో, మనశ్శాంతి లేని స్థితిలో ఉన్నారో, దుఃఖిస్తున్నారో, బలహీనతలతో ఉన్నారో దయ చూపించండి, కృప చూపించండి తండ్రి. వారిని తండ్రి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, సమస్యలను తొలగించండి, ఒకరినొకరు అర్థం చేసుకునే హృదయం వారిలో నింపండి నాయన అయ్యా. ఒకరంటే ఒకరికి పడనటువంటి మనస్తత్వాన్ని తీసివేయండి, కఠినమైన హృదయాన్ని తీసివేయండి ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా చిన్న బిడ్డలకు, వృద్ధులకు, యవన బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి నాయన. గృహిణీలకు మీరు తోడై ఉండండి ప్రభువా. ఎస్ లార్డ్, దురలవాట్ల చేత, పాపపు కార్యాల చేత ఎవరైతే నాయన కొట్టబడుతున్నారో వారందరికీ యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. మారు మనసును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఆయా దేశాల బిడ్డలు స్థిరపడ్డారు, చదువుకుంటున్నారు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు నాయన. రక్షణ దయచేయండి, కుటుంబాలను దీవించండి అయా. వీసా ఇంటర్వ్యూస్ విషయంలో, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయంలో, ప్రతి విషయంలో మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎవరైతే బిడ్డలు రాత్రి కాలంలో ప్రయాణాల్లో ఉన్నారో, పనులు చేసుకుంటున్నారో వారందరినీ కూడా మీ రక్షణ కాపుదలలో భద్రపరచుకోమని, ఏ హాని జరగకుండా వారిని కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి
అదే విధంగానైనా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థనలు చేస్తున్నారో సాటి అయిన సహాయమును వారికి దయచేయమని, ఘనంగా వారి వివాహమును జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగానైనా ఉద్యోగాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. సహాయము దయచేయండి, మీ చిత్తాన్ని కనబరచండి తండ్రి. ఎస్ లార్డ్. అదే విధంగా ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో మా భారతదేశాన్ని బట్టి కూడా అడుగుతున్నాం. దేశాన్ని, దేశ సైనికులను అందరిని దీవించండి. ఏ హాని ఎవరికి జరగకుండా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికీ కంటినెంట్ నిద్ర దయచేయమని, దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితుల్లో అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి సహాయం అనుగ్రహించమని, నిద్రలేమి సమస్య, పీడికల సమస్యలు ఎవ్వరికీ లేకుండా అయా మీరే తండ్రి ప్రతి బిడ్డకు సుఖవంతమైన నిద్రను దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాసనని పెడుతున్నాం. మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే అవకాశం అనుగ్రహించమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.